భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలను బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ముందుగా వీరిద్దరికీ బీజేపీ నాయకులు, కార్యకర్తలు శాలువాలతో సత్కరించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేమిరెడ్డిని బీజేపీ నాయకులు, కార్యకర్తలకు పరిచయం చేశారు. బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. అనంతరం వేమిరెడ్డి, నారాయణ, కోటంరెడ్డి, వంశీధర్ రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, భరత్ కుమార్ యాదవ్లు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణరెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి, రాష్ట్ర సేల్స్ ఇన్ఛార్జ్ పి సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, మాజీ మున్సిపల్ చైర్మన్ తాలపాక అనురాధ, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్, ఆంజనేయరెడ్డి, కమల, విజయ, రఘునాథరాజు, టీడీపీ, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ లాస్ట్ టైం నేను ఇది రెండోసారి రావడం ఇక్కడికి. అప్పుడే చెప్పాను, బీజేపీ మీన్స్ డిసిప్లిన్. ఈరోజు ఆ పార్లమెంట్ లో చూస్తుంటా ఒక బీజేపీ ఎంపీ రాజ్యసభలో కూర్చున్న కాడి నుంచి ఎంత కాన్సన్ట్రేషన్ తో మాట్లాడి ప్రతి మాట వినడం కానీ, డిబేట్ లో పార్టిసిపేట్ చేయడం కానీ, నోట్స్ రాసుకోవడం కానీ, అవన్నీ మీ దగ్గర నేర్చుకోవాలా చెప్పాలంటే. ఆ డిసిప్లిన్ అనేది ఆ బీజేపీకే వచ్చినట్టుంది. అంటే మాకు లేదని కాదు, టీడీపీలో కూడా ఈ మధ్య గమనించాను, ఇక్కడ కూడా చాలా డిసిప్లిన్. బట్ నేను వచ్చిన కాడి నుంచి అయితే అంత డిసిప్లిన్ కనపడదు. మీ అందరికీ తెలుసు కూడా, ఈ మధ్యనే టీడీపీలో చేరాను కూడా, ఏదో పర్సనల్ కారణాల వల్ల చేశాను. నేను ఒక్కటి చెప్పాలన్నాను, మీ అందరికీ తెలుసో లేదో, కన్యాకుమారిలో రామాయణ్ బిల్డింగ్ ఒకటి కట్టి ఉంది బీజేపీ. సురేంద్ర మీకేమైనా తెలుసా? రామాయణ్ బిల్డింగ్ ఒకటి దాదాపు 8-9 years బ్యాక్. ఆ బిల్డింగ్ మొత్తం ఎపిక్స్ ఆఫ్ రామాయణ్. నీకు రామాయణం కంప్లీట్ బొమ్మలతోనే మనం కానీ ఆ బిల్డింగ్ లో తిరిగామంటే నీకు రామాయణం కంప్లీట్ మీకు అర్థం అవుతుంది. దానిపైన చూసారా ఎవరన్నా బీజేపీ వాళ్ళు? చూడాలా. నేను దాంట్లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నా. నీ బీజేపీ పార్టీ తరఫున నేను చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నా దాంట్లో. ఆ బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో భారత్ మాత, ఆ తర్వాత ఒక ఆడిటోరియం ఉంది, దాని ముందు ఒక హనుమాన్ విగ్రహం. అది నేనే తిరుచునాపల్లిలో ఒక రాయితో, ఒకటే సింగిల్ రాయితో 30 అడుగుల హనుమాన్ని ఆ బిల్డింగ్ ముందు పెట్టింది. దాన్ని యాక్చువల్ గా నరేంద్ర మోడీ గారే వర్చువల్ గా ఓపెన్ చేసి ఉన్నారు. అది మీ అందరికీ ఎందుకు చెప్తున్నా అంటే నా ఇన్వాల్వ్మెంట్ విత్ బీజేపీ వెనక ముందు లేదు, పార్టీలో లేను, కానీ నా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది దాంట్లో. అది చూడాల్సిన బిల్డింగ్. అది అయోధ్యలో రామాయణం, ఈ టెంపుల్స్, ఈ సీతారాములది అది వేరు. ఇది ఎప్పుడు నేను చెప్పేదంటే దాదాపు 8-9 సంవత్సరాల నాడు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అయినా ఐ థింక్ ఒక 9 నెలల్లో, సంవత్సరంలో వర్చువల్ ఓపెనింగ్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి ఆయన చేశాడు. సో అట్లా నేను ఐఎమ్ కనెక్టెడ్ విత్ బీజేపీ, బట్ బిహైండ్, ముందు లేను. బీజేపీ ట్యాగ్ లేదు, లేకపోయినా నేను చేశా. అది కూడా ఎందుకు చేశానంటే ఆర్ఎస్ఎస్ కనెక్టెడ్. మోహన్ భగత్ గారు డిసిషన్స్ కి కన్యాకుమారి వివేకానంద కేంద్రంలో కూర్చుంటారు. అంటే ఇవన్నీ తెలుసో తెలియదో గానే అక్కడ కూర్చొని ఈ డిసిషన్స్, అది మైండ్ పీస్ఫుల్ గా ఉంటుంది. మీకు తెలుసు కదా, అక్కడనే మన సి కూడా. అట్లా ఇవన్నీ చూసిన తర్వాత నేను కనెక్టెడ్ విత్ టిటిడి. సో అప్పుడు కేంద్రంని 3 ఎకరాలు ల్యాండ్ అడిగి టిటిడి వాళ్ళు బ్రహ్మాండమైన టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టి ఉన్నారు. అక్కడ చాలా బాగుంటుంది. సముద్రం ఎదురు, ఆ టెంపుల్లో కూర్చున్నామంటే ఎదురు సముద్రం. 3.5 ఎకరా కేంద్రం ఇచ్చింది. దానికి కూడా చాలా రోల్ నాది ఉంది. బట్ ఇవన్నీ మన నెల్లూరు కనెక్టెడ్ కాదు, బట్ బీజేపీ కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ మీ అందరికి తెలుసో తెలీదో. ఆ గుడి కూడా చూడాల్సిన గుడి, వెంకటేశ్వర స్వామి గుడి. చాలా అద్భుతమైన గుడి కట్టి ఉన్నారు. ఎదురు చూసామంటే
అది సముద్రం. అటువంటివన్నీ నేను బ్యాక్ డోర్లో మీ బీజేపీ కనెక్టెడ్. సో ఫైనల్గా ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మీ అందరూ కూడా మా నారాయణ గారిని, మా శ్రీధర్ని సిటీలో, రూరల్లో నన్ను ఎంపీగా ఖచ్చితంగా మీరందరూ మమ్మల్ని గెలిపించాలా. నేను మీ కార్యకర్త కాకపోయినా మీకంటే ఎక్కువ నేను చేసి ఉన్నా మీ పార్టీ తరఫున. అంటే గొప్పగా చెప్పడం కాదు, తెలియాలని, ఏదైనా కానీ తెలియాలని చెప్పడమే. మీరు పోయి చూశారంటే కూడా, కన్యాకుమారి పోయి చూశారంటే నేను ఏం చెప్పాను అదే ఉంటుంది అక్కడ. సో మీ అందరినీ కోరుకునేది, ఈరోజు అందరూ పెద్దవాళ్ళు మొత్తం అంతా మీ మెంబర్స్ అందరూ ఉన్నారు కాబట్టి మా అందరికి కూడా మీరు కష్టపడి మమ్మల్ని ముగ్గురిని గెలిపించండి. ఈ కూటమి షుడ్ బి ఎ వెరీ సక్సెస్ఫుల్ కూటమి. ఇది ఎప్పుడు కూడా బ్రేక్ కాకూడదు, మనందరూ కోరుకోవాలా. ఇది కంటిన్యూస్ గా ఇట్టే జరగాల. మేము మాకందరికి కూడా నరేంద్ర మోడీ అనే అతను ఇన్స్పిరేషన్. అట్లే మా చంద్రబాబు నాయుడు గారిని చూస్తే కూడా అట్లే అనిపిస్తుంది. నాకుండే షార్ట్ దీంట్లో గమనిస్తున్నాను, అతను కూడా ఆ విజన్ కానీ, ఆ ఇన్స్పిరేషను, కనపడి ఇన్స్పిరేషను, ఆయన దగ్గర ఉండే విజన్ కానీ, ఆయన దగ్గర కూర్చుంటే వైబ్రేషన్స్ అంటే మంచి వైబ్రేషన్స్. సో ఇవన్నీ మంచి సైన్స్. అట్లే జనసేన కూడా మనకి క్రౌడ్ పుల్లింగ్ జనసేన. సో మూడు కలవడం, మనం ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ ఫామ్ చేయాలా, చేసి ప్రతి ఒక్కరు కూడా భరత్ చెప్పినట్టు ఇబ్బందులు ఏమి లేకుండా అందరూ ముందుకు పోవాలా. సో నమస్కారం. మళ్ళీ కూడా కోరుకుంటున్నా, మీ అందరూ కష్టపడి మా ముగ్గురిని గెలిపించాలి. మీకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన అరాచక పరిపాలన. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ రాక్షస పరిపాలన అందించడానికి ఈరోజు అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీలు కలయికతో ఈరోజు రాష్ట్రంలో మనం ఎలక్షన్స్ కు ముందుకు పోతున్నాం. ఈ నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటుకి తెలుగుదేశం తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిలబెట్టడం, నెల్లూరు రూరల్ కి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున నిలబెట్టడం, నెల్లూరు సిటీకి నేను నిలబెట్టడం జరుగుతుంది. దీనికి మీ అందరి యొక్క సహకారం కావాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. తర్వాత నెల్లూరులో డెవలప్మెంట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పలే. గత 2014 నుంచి 2019 దాకా చేసింది. నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం, అదేవిధంగా ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి అక్కడి నుంచి కూడా అనేక ఫండ్స్ తేవడం జరిగింది. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ కి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండింటి షేర్ ఉంటుంది. కొన్నిట్లో 75% స్టేట్ ఉంటే 25% సెంట్రల్ ఉంటుంది. కొన్నిట్లో 60% స్టేట్ ఉంటే 40% సెంట్రల్ ఉంటుంది. కొన్నిట్లో 50-50 ఉంటుంది. కాబట్టి ఏ కాన్స్టిట్యున్సీ డెవలప్ కావాలన్నా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉండాల్సిందే. అది ఖచ్చితంగా ఉండాల్సిందే, ఉంటేనే ముందుకు పోతుంది. నెల్లూరు ఇలా డెవలప్ చేసామంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయంతో ఆ రోజు చేయడం జరిగింది. 2014 నుంచి 19 వరకు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏలో అసోసియేషన్ అయ్యింది. ఆ రోజు మా అదృష్టవశాత్తు నెల్లూరులో వెంకయ్యనాయుడు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా కూడా చేయడం జరిగింది. వారి సహకారంతో డెవలప్ చేయడం జరిగింది. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరులో ఎంపీగా నిలబడుతున్నారు. నేను అదే అన్ని దగ్గర చెప్తున్నాను, అత్యధిక మెజారిటీతో వారిని కూడా గెలిపించండి. ఖచ్చితంగా కేంద్రం నుంచి ఫండ్స్ తెచ్చుకోవాలి. ఫండ్స్ తెచ్చుకోవాలంటే మనకు నెల్లూరు కంటూ ఒక ఎంపీ ఉండాలి. ఎంపీ ఉంటే మనం డైరెక్ట్ గా వారిని పంపించి ఫండ్స్ తెచ్చుకోవడానికి వీలు ఉంటుంది అని ప్రతి దగ్గర నేను చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యేనే కాదు, ఎంపీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు భారతదేశం తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు
ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఈరోజు దేశంలోనే కాదు ఇతర దేశాలు తీసుకున్నా ఈరోజు ప్రపంచంలో ఒక పవర్ఫుల్ కంట్రీగా ఆర్థికంగా డెవలప్ అవుతుంది. ఈ నేపథ్యంలో మీకు అందరూ తెలుసు నారా చంద్రబాబు గారు ఎప్పుడూ రిఫార్మ్స్ అయ్యేవాడు. మోడీ గారు చూసి ఆల్రెడీ రిఫార్మ్స్ చేస్తూ ఎన్నో మార్పులు అంటే ఎన్నో వ్యతిరేక శక్తులు ఉన్నా వాటన్నిటి పక్కన పెట్టి ప్రజల సేవ కోసం ఎన్నో రిఫార్మ్స్ చేస్తూ ముందుకు పోతున్నారు. అందువల్ల అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కలిసిమెలిసి చేస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు శ్రీధర్ చెప్పినట్టుగా ఎవరికి సమస్య ఉన్నా ఆ సమస్యను ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. అందువల్ల అందరూ నేను మళ్ళా ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అందరూ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క జిల్లాలో మేము ముగ్గురే కాదు, ఎందుకంటే కొంతమంది జిల్లా నాయకులు కూడా ఉన్నారు. ఈ జిల్లాలో ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ సెలవు. ఈ యొక్క ఆత్మీయ సమావేశం సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో పొంగూరు నారాయణ గారితో కలిసి కార్యాలయానికి రావటం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం, ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులుగా మాకు సహాయం చేయాలని, మాకు మీ అందరి ఆశీస్సులు అందించాలని మీ అందరూ కోసం ఉండాలని కోరుకుంటున్నాను. ఒక్క మాట మాత్రమైతే నేను చెప్పదలుచుకున్నా, కార్యకర్తల ఇంకా మిత్రుడు భరత్ మాట్లాడాడు, కార్యకర్తలు చాలా నష్టపోతున్నారు, కార్యకర్తలు చాలా ఆవేదన చెందుతున్నారు. కార్యకర్తల కష్టం, కార్యకర్తల ఆవేదన, కార్యకర్తల ఆవేశం, కార్యకర్తల ఆకాంక్షలు నాకు తెలిసినంతగా మిగతా వాళ్ళకి తెలియదు అని చెప్పను కానీ చాలా తక్కువ మంది తెలిసి ఉంటాయి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీల్లో. కారణం ఏంటంటే నేను కూడా రాజకీయ కార్యకర్తగా ప్రయాణం సాగించిన వ్యక్తిని. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులన్నీ కుటుంబంలో పుట్టగా నేను జెండాలు పట్టుకుని ఉన్నా, నేను గోడల మీద రాతలు రాసి ఉన్నా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేసి పోలీసు లాకప్పుల్లో ఉన్నాం, పోలీసు జైళ్ళల్లో ఉన్నాం, దెబ్బలు తిన్నాం, లేదా మన కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యర్థి పార్టీల మీద కూడా అవసరమైతే ఆత్మరక్షణ కోసం దాడులు కూడా చేసి ఉన్నాం. సాధారణంగా ఏ విధంగా ఉంటుందంటే సమాజంలో తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు ఏ రాజకీయ పార్టీ కార్యకర్త అయినా బ్రహ్మాండంగా ఉన్నాడు, ఇబ్బంది లేని భావన ప్రజల్లో ఉంది. దురదృష్టం అది రాజకీయ వ్యవస్థ మీద ప్రజల్లో తగ్గిన అభిప్రాయంకి. కానీ ఆ తెల్ల చొక్కా వెనుక ఆ రాజకీయం ఎవరు ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళు ఉండొచ్చు, దాని వెనుకుండే కష్టాలు ఎన్నో ఉంటాయి, ఇంట్లో అనేక ఇబ్బందులు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. కానీ తమ కుటుంబాల సమస్యల్ని కష్టాలని పట్టించుకోకుండా ఆ రాజకీయం అన్నటువంటి వ్యామోహంలో రాజకీయాల మీద ప్రేమతో, పార్టీ మీద ప్రేమతో పనిచేసే కార్యకర్తల ఆవేశం, ఆక్రందన ఏ విధంగా ఉంటుందో నాకు తెలుసు. ఒక్క మాట మాత్రమే ఖచ్చితంగా చెప్పదలుచుకున్నా, పెద్ద మాటలు నేనైతే చెప్పలేను. కానీ రూరల్ శాసనసభ్యుడిగా మీ అందరూ సహాయ సహకారాలతో మళ్ళీ రూరల్ ఎమ్మెల్యేగా నేను ఎన్నికైనట్లయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కూడా అన్ని రకాల కూడా గౌరవంగా చూసుకుంటానని, ప్రతి కార్యకర్త ఆకాంక్ష నెరవేరే విధంగా, ఓ ఎమ్మెల్యే అంటే దైవంశ సంభూతులేం కాదు, ఓ ఎంపీ అంటే దైవం సంభూతులేం కాదు. కొన్ని 100 మంది నాయకులు, కార్యకర్తలు కష్టం చేస్తే ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతారు. కాబట్టి ఎమ్మెల్యే అంటే, ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే ప్రతి ఒక్కరు కూడా మా అన్న, మా తమ్ముడు, మా బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చనువు ఉంటుంది అంతే ఉంటుంది. మీ అందరికీ నేను మాట ఇస్తున్నా, మీకు ఎవరికి నేను కొత్త కాదు, నేను పార్టీలు వేరైనా కూడా వ్యక్తిగత బంధాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా నేను ఉంటే అది మీ అన్నో, మీ తమ్ముడు, మీ పెద్ద ఎమ్మెల్యేగా ఉంటే ఎంత చనువు, ఎంత స్వేచ్ఛ ఉంటుంది అంతే ఉంటుంది. ఇది మాటలు చెప్పడం కాదు, 5 ఏళ్ల పదవి కాలం. కానీ తొలి 90 రోజుల్లోనే అధికారంలోకి ఈ రోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో, దేశంలో కానీ ఎన్డీఏ ఘన విజయం సాధించబోతుంది. నిన్న జరిగినటువంటి ఏదైతే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ ఏబీసీ సిఓటర్ ఒక మాట స్పష్టంగా చెప్పింది, 20 ఎంపీ స్థానాలు ఎండీ ఆంధ్రప్రదేశ్ లో గెలవబోతుంది, 5 మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటూ మరో మాట చెప్పారు. ఈ 5 కూడా గ్యారంటీ ఏం లేదు. గత సర్వేలకు ఇప్పటికీ భిన్నం ఏమిటంటే ఓపెన్ గా ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడే మూడు చూస్తే ఆ 5 స్థానాలు కూడా మేము ఖచ్చితంగా గ్యారంటీ ఇవ్వలేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి మాట. అదేవిధంగా న్యూస్ 18 ఒక ప్రతిష్టాత్మక సంస్థ సర్వే చేస్తే దాదాపు 52% ఓట్లు, 39% ఓట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎన్డీఏకి ఆంధ్ర రాష్ట్రంలో 52% ఓట్లు. 52% ఓట్లు అంటే అది మామూలు విజయం కాదు. గత ఎన్నికల్లో జగన్ గారికి వచ్చింది 50% ఓట్లే. 50% ఓట్లతో 151 స్థానాలు, 22 ఎంపీ స్థానాలు అంటే 52% ఓట్లు అంటే మీరు ఆలోచన చేసుకోండి ఆ గెలుపు ఎంత అద్భుతంగా ఉండబోతుందో. అదేవిధంగా గత రాత్రి
బ్రహ్మాండమైన శైలి ఎన్డీఏ ఆంధ్ర రాష్ట్రంలో గెలవబోతుంది. చరిత్రలో ఒక అతి ఘోర ఓటమి డిజాస్టర్ అన్న ఓడు వాడి అతి ఘోర ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందబోతుంది. మనం అందరం కూడా ఇందాక సురేష్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఎన్నికల ఒత్తిడిలో మేము ఒత్తిడిలో ఉంటాం. చిన్న చిన్న పొరపాట్లు మా వైపు నుంచి ఏమైనా జరిగితే ఎక్కడా కూడా మనసులో పెట్టుకోకుండా నేరుగా తెలియజేస్తే ఖచ్చితంగా సరి చేసుకుంటాం. వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఎక్కడ పొరపాటు జరగనివో. కానీ పన్ను ఒత్తిడిలో, ఎందుకంటే ఎన్నికల రాజకీయాలంటే మీకు తెలియదేం కాదు, కొన్ని వందల మంది నాయకుల కార్యకర్తల కష్టం, పార్టీ గుర్తు, వీటన్నిటికీ తోడు అదనంగా అనేక రకాల ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి. పోటీ చేసే అభ్యర్థి ఈ 50 రోజులు నరకం చూసే పరిస్థితి, అది ఏ పార్టీ అభ్యర్థి అయినా సరే. అంత ఒత్తిడిలో మేము ఉన్నటువంటి వేళ చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా చేస్తే మీ సొంత అన్న, మీ సొంత తమ్ముడో, మీ సొంత కుటుంబ సభ్యుడో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే, ఎంపీగా పోటీ చేస్తే ఏదైనా పొరపాటు చేస్తే మావాడే కదా అని ఎంత మంచి మనసు ముందుకు పోతారో ఆ విధంగా సాగాలని ఖచ్చితంగా మాట అయితే చెప్తున్నా. మళ్ళీ చెప్పి ఆ ఒక్క మాట ముగిస్తా. ఎన్నికలు పూర్తయిన 90 రోజుల్లోపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరి ఆకాంక్షలు నెరవేరే విధంగా మీరందరూ కూడా ఒక మంచి వ్యక్తికి మేము ఎమ్మెల్యేగా పనిచేసాం అని మీరంతా గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగుతానని, ఈ యొక్క ప్రజల్లో మనం ఎక్కడ కూడా వాతావరణం బ్రహ్మాండంగా ఉంది. వన్ సైడ్ ఎలక్షన్ అనుకుని ఇళ్లలో కూర్చుంటే ఆ నియోజకవర్గం దాకా వన్ సైడ్ ఎలక్షన్ ఉంటుంది, ఆ నియోజకవర్గం నష్టం జరిగి పక్క నియోజకవర్గంలో వన్ సైడ్ ఎలక్షన్ అవుతుంది. కాబట్టి ప్రజల్లో అనుకూల వాతావరణం వల్ల మన మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది అంటున్నాడు. అయితే సంతోషమే, మంత్రికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి తేడా లేదని నా అభిప్రాయం. ఇకపోతే నేను ఏదైతే ఎందుకు కోరుకుంటున్నానంటే, నారాయణ గారు ఒక మాట మాత్రం వాస్తవం. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు కార్పొరేషన్ లో 54 డివిజన్ లో కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. అవన్నీ ఆగిపోయి ఈ రోజు నేనేదో కొత్తగా మాట్లాడటం కాదు. గెలిచిన 3 నెలలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా జగన్ గారు ఎదురుగా కూర్చుని 97% డ్రైనేజ్ వర్క్ పూర్తయింది, 97% వాటర్ వర్క్ పూర్తయింది, అవి మంచి పనులు, అది తెలుగుదేశం ప్రారంభించిందని మనం ఆపేస్తే మన చెడ్డపరుస్తుందంటే నా పేరు పెట్టుకోలేక 3 సార్లు సంతకాలు పెట్టాడు కానీ సంతకాలు 50 పెట్టిన కాక అలాగే ఉంటాయి. అదే కాదు, ఆనాడు ఏదైతే కేంద్ర మాజీ మంత్రి వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో ఆ యొక్క స్వచ్ఛ భారత్ కింద ఆ యొక్క ఏదైతే స్వర్ణాల చెరువు ఒడ్డున ఏదైతే ఆ యొక్క ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ కావచ్చు, ఆ పనులన్నిటి మీద కూడా ఆ రోజే మాట్లాడిన పరిస్థితి. కానీ దురదృష్టం వాళ్ళు ప్రారంభించారు, అది పూర్తి చేయాలని ఆపేసి ఉన్నారు. అవన్నీ పూర్తవుతాయని నమ్మకం. అంతేకాదు నెల్లూరు నగరానికి నారాయణ సార్ చాలా చేసేసి ఉన్నారు. కొత్తగా పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. రూరల్ వెనుకబడిన కాలనీలు ఉన్న ప్రాంతం, వేగంగా విస్తరిస్తున్న ప్రాంతం, జిల్లా నలుమూలల నుంచి హెడ్ క్వార్టర్ రావాలంటే చిన్న చిన్న వ్యాపారాలకి, చిన్న చిన్న ఉద్యోగాలకి, కాస్త సొంత ఇల్లు కట్టుకోవాలంటే తక్కువ స్థలాలకి దూరంలో స్థలం దొరుకుతుంది, తక్కువ స్థాయి రేట్లకి వాడుకలు దొరుకుతాయి. కానీ వేగవంతంగా విస్తరిస్తూ ఉంది. అందుకే నారాయణ సరే పదే చెప్తూ ఉంటా, సార్ మీరు ఎక్కడ మాట్లాడినా కూడా 54 డివిజన్లు మాట్లాడినాను. ఎందుకంటే 26 డివిజన్లో నారాయణ సార్ అకౌంట్ లో ఎంత వేసేస్తే నాకు మిగిలేది జస్ట్ 30,000 ఓట్లు మాత్రమే నెల్లూరు రూరల్ మండల ఓట్లు. కాబట్టి దాంతో నారాయణ సార్ గారు తోసేస్తూ ఉంటా. ఖచ్చితంగా నారాయణ సార్ గారు మంత్రిగా సురేష్ అన్న చెప్పినట్టు దేవుడు దయకరిస్తే ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర స్థాయిలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా కేంద్రంలో అందరితో సంబంధాలైన వ్యక్తి పోషిస్తూ ఉంటారు. ఇక్కడ మీ మధ్యలో వాళ్ళిద్దరూ వెంటబడి అనేక రకాల కార్యక్రమాల్ని నేను వెంటబడి సతాయిచ్చి తీసుకుని వచ్చి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పిన మాట ఇస్తూ మళ్ళీ చెప్తూ ఉన్నా, కష్టం చేసిన కార్యకర్తల కష్టం బాగా తెలిసిన వ్యక్తిని, కష్టం చేసిన కార్యకర్తకి ఉపయోగపడే దాంట్లో ఇష్టపడే వ్యక్తిని మన అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోకే స్వేచ్ఛగా నేరుగా మీరందరూ కూడా ప్రజా సమస్య ఉన్నా, అభివృద్ధి కార్యక్రమం ఉన్నా, వ్యక్తిగత పనైనా ఏదైనా సరే మీ ఇంట్లో మీ అన్నో మీ తమ్ముడు ఎమ్మెల్యేగా ఉంటే ఏ విధంగా ఉండొచ్చు, ఆ విధంగా ఉండొచ్చు అని కోరుకుంటూ ఏమైనా ఈ రోజు యొక్క ఆత్మీయ సమావేశం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ ఆలోచన సాగించి ఖచ్చితంగా ఈ యొక్క గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ ఏకపక్షంగా ఎన్డీఏ ఏదైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి ఏకపక్షంగా ఉండే పరిస్థితుల్లో ఆ యొక్క ప్రజలంతా భావన బలంగా ఉన్నప్పుడు మనం కాస్త నేల మీద నడిచి మనం అందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులతో, వినయ విధేయతలతో, పద్ధతులతో ఎలక్షన్ చేస్తే అద్భుత విజయం సొంతమవుతుంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు అందరూ కూడా తెలుసు, ఈ జిల్లాలో కేవలం సేవా కార్యక్రమాలే కాకుండా, ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా తన సొంత నిధులతో ఈ రోజు మన రాజకీయాల్లోకి రావచ్చు. రాజకీయాల్లో రాకముందు నుంచే కొన్ని 100 మంది విద్యార్థులకి
చదువు చూపిస్తున్నారో, మారుమూల గ్రామాల్లో కొన్ని వందల వాటర్ ప్లాంట్లు పెట్టించి రాహత్య విధంగా తెచ్చారో మీకు అందరూ కూడా తెలుసు. సాధారణంగా వాటర్ ప్లాంట్ పెట్టిన తర్వాత స్థాయిని అప్పచెప్పేస్తాం. ఒక 6 నెలల సంవత్సరంకో క్లోజ్ అయిపోతాయి. నేను కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నప్పుడు కొన్ని వాటర్ ప్లాంట్ పెట్టిస్తే నిర్వహణ వరకు అప్పచెప్పాం, 6 నెలల సంవత్సరం మూతపడ్డాయి. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెట్టామా ప్రారంభించామని కాకుండా ఆ నిర్వహణ మొత్తం కూడా తానే స్వయంగా చేతుల్లో తీసుకుని దానికోసం సొంత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వైద్య సేవలు కరోనా కష్టకాలంలో కోట్ల రూపాయల సొంత డబ్బులతో ప్రభుత్వానికి అండగా నిలిచిన వ్యక్తి, అలాంటి వ్యక్తి మాకు ఎంపీగా ఉన్నారు. మనం ఎక్కడైనా సరే ఎన్నికలైన తర్వాత మీ అందరి ఆశీస్సులతో దేవుడి దయతో 3 లక్షల ఓట్లతో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గెలిచిన తర్వాత మీరందరూ ఎక్కడికి వెళ్ళినా మీ ఎంపీ ఎవరో అంటే మా ఎంపీ త్వరలు కొట్టేవాడు కాదు, మా ఎంపీ మీసాలు తిప్పేవాడు కాదు, మా ఎంపీ ట్విట్టర్లో నిద్రలేసి నూనుకొని ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చాట్లు పెట్టేవాడు కాదు, మా ఎంపీ సంస్కారవంతులైన భాష మాట్లాడేవాడు కాదు, మా ఎంపీ సంస్కారవంతుడు. ఎవరా సంస్కారవంతుడు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చెప్పని మనం అందరం గర్వంగా చెప్పవచ్చు. ఇక మాజీ మంత్రి పొంగూరు నారాయణ గారు మంత్రి ఎందుకు అంటున్నారంటే మరో 4 రోజుల్లోనే వాళ్ళు మళ్ళీ ఖచ్చితంగా మంత్రి కాబోతున్నారు. దాంట్లో ఎలాంటి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే వారు మంత్రి కావాలని నేను ఎందుకు కోరుకుంటానంటే నా స్వార్థం నాకుంది, దాంట్లో పోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనతో కలిసి నేను ఆ పార్టీలో మరి పనిచేయడం కూడా జరిగింది. రాక్షసుడు, అసలు నిద్రపోడు, అధికారులు కూడా నిద్రపోనివాడు. కలెక్టర్లు కావచ్చు, సబ్ కలెక్టర్లు కావచ్చు, మరి ఆయన తెల్లవారు ఎప్పుడు లెగిస్తాడో కానీ ఉదయం లేచి 5వ గంటకంతా కూడా రోడ్డు మీద ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి చెత్త కాడ నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్య కూడా పూర్తిగా పరిష్కారం చేయాలనేటువంటి దృక్పథంతో మరి రాత్రి దాకా కూడా మరి అనేక విషయాల్లో మరి సమస్యలు ఉన్న అన్నిటి మీద కూడాను చర్చలు జరిపి ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని కనుగొనేందుకు శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తిగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని 1200 కోట్ల రూపాయలతోటి అనేకమైనటువంటి అభివృద్ధిని తీసుకొచ్చి సాధించినటువంటి వ్యక్తిగా, మంచి పేరున్నటువంటి వ్యక్తిగా ఇవాళ మనందరం కూడా చూస్తున్నాం. గతంలోనే గెలవాల్సింది అతి స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం కూడా జరిగినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంది. కాబట్టి ఇవాళ అందరూ కూడా నారాయణ గారిని గెలిపించుకోవాలి అని చెప్పని మన జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క టౌన్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడాను తప్పు చేశామనేటువంటి భావంతో ఈసారి అత్యధికమైనటువంటి మెజార్టీ కూడా ఇవ్వాలనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. పోతే మన శ్రీ ఎప్పుడు కూడాను పేదల ఇళ్ల దగ్గరే ఉంటాడు, నిరంతరం అక్కడే ఉంటాడు. అవసరమైతే వాళ్ళ ఇంట్లో పడుకుంటాడు, వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటాడు, వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటో తెలుసుకుంటాడు. ఆ రోజున ఉన్నటువంటి అధికార పార్టీ అయినా దాని మీద వ్యతిరేకంగా పోరాడు, లేదా ఆయన అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినా జగన్మోహన్ రెడ్డిని కూడా తొడగొట్టి సవాలని చెప్పని అన్నటువంటి వ్యక్తి మన శ్రీధర్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఇన్ని కేసులు పెడతానన్నా, ఇన్ని ఇబ్బందులు పెడతానన్నా కానీ భయపడకుండా మరి సవాలు విసినటువంటి వ్యక్తి మన శ్రీధర్ రెడ్డి గారు అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ, మనందరి బాధ్యత నరేంద్ర మోడీ గారి సైన్యంగా మనందరం కూడాను గట్టిగా పనిచేసి ఈ యొక్క ముగ్గురిని కూడా, అటు ఎంపీ గారిని, అటు టౌన్ లో నిలబడినటువంటి నారాయణ గారిని, అట్లాగే శ్రీధర్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాల్సినటువంటి బాధ్యత 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నా ముందున్నటువంటి మండలాధ్యక్షులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, మనం ఎప్పుడు కూడా రాజ్యాధికారం కోసం చూడాలి. ఈ దేశం కోసం, దేశం సంస్కృతి కోసం, ఈ దేశాన్ని కాపాడదాని కోసం అనేక మంది అమరులయ్యారు మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు. దానికోసం పనిచేసేటువంటి నాయకులు మనం. అందువల్ల మనకి రాకపోయినా సరే మనం వచ్చినటువంటి పొత్తులో వచ్చినటువంటి వారి కోసం మన అభ్యర్థిగా, మన పార్లమెంట్ అభ్యర్థిగా, మన ఎమ్మెల్యేగా, మన రూరల్ ఎమ్మెల్యేగా, మన టౌన్ ఎమ్మెల్యేగా మనం ఖచ్చితంగా మన అనే ఉద్దేశంతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా పెద్దలందరూ కూడా మీరు కూడా ఆలోచన చేయాలి సార్. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నష్టపోయారు ఒక విధంగా. ఈ రోజు ఏ రోజు వచ్చినా వారి సొంత డబ్బులు పెట్టుకుని ఎవరు డబ్బులు ఇవ్వరండి. పార్టీ కూడా డబ్బులు ఇవ్వరు, జిల్లా పార్టీ కూడా డబ్బులు ఇవ్వరు, ఎక్కడ డబ్బులు ఇచ్చేటువంటి ఆనవాయితీ లేదు. కానీ మా కష్టాలతోటి ఎవరో పెద్దలు కొంతమంది మీలాంటి దాతల దగ్గర, కొంతమంది దగ్గర ఆ డబ్బులు తీసుకొని కొంతమంది
దగ్గర మేము వేసుకొని ఇట్లా మేము పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా జెండా మోసేటువంటి పరిస్థితి నాయకులందరూ కూడా ఉన్నారు. వాళ్ళ జేబులో డబ్బులు వేసుకొని వాళ్ళ ఇంట్లో అన్నం తిని ఎక్కడ కూడా పార్టీ కూడా అన్నం పెట్టేటువంటి పరిస్థితి కూడా, కానీ వాళ్ళ సొంత డబ్బులతో వచ్చినటువంటి పరిస్థితి మీ అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఈ 5 సంవత్సరాలు మనం కలిసిమెలిసి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఉంటాం కాబట్టి చాలా మంది మా కార్యకర్తలకు ఇళ్లు కూడా లేవు సార్, ఇళ్లు లేవు, స్థలాలు లేవు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమైనా ఇక్కడ మాత్రం మాకు ఇల్లు ఇవ్వాల. అదేవిధంగా నేను కూడా కావల్లో చూసా. కావల్లో ఆ రోజు నేను నారాయణ గారు మాకు మినిస్టర్ గారు ఉన్నారు, ఆ రోజు నేను 10,000 ఇళ్లకు సంతకాలు పెట్టాను. నేను ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నప్పుడు పెడితే మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఇల్లు ఇవ్వలేదు సార్. అంటే ఈ విషయాలను మీ ముందు ఎందుకు వస్తున్నా అంటే మా కార్యకర్తలు చాలా నష్టపోతున్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, బాధపడ్డారు, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్. మా కార్యకర్తలు మీరు మీ వాళ్ళుగా, మీ కార్యకర్తలు ఎలానో మా వాళ్ళని కూడా అదేగా భావించి ఈ జిల్లాలో మీరు వాళ్ళందరూ కూడా మీ సహాయ సహకారాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం సార్. మీరు ఈ రోజు ఇచ్చేటువంటి మేము డబ్బుకు ఆశపడి పనిచేసేవాళ్ళం కాదు సార్. మా డబ్బులతో మేము పనిచేస్తాం. మా డబ్బులతో పనిచేసేటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ ఉండేవాళ్ళు. అందువల్ల ఎప్పుడు డబ్బు కోసం, ఇంకో దానికోసం, అధికారం కోసం పోయేటటువంటి కార్యకర్తలు కాదు. మీకోసం మేము అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం. అదేవిధంగా మమ్మల్ని అందరూ కూడా గౌరవంగా మీరందరూ కూడా ప్రతి కార్యకర్త ఎవరు మీ దగ్గరకు వచ్చినా భుజం తట్టాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా